హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ నడుము పట్టీ దగ్గర హెమ్మింగ్ చేసే పని లేకుండా ఈజీగా ఈ టిప్ ఫాలో అవ్వండి. బ్లౌజ్ కట్ చేసిన తర్వాత బ్యాక్ లైనింగ్ పార్ట్, మెయిన్ క్లాత్ రెండు జాయింట్ చేసి క్రాసులు లేకుండా చివరన ఉన్న వేస్ట్ క్లాత్ నీట్ గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పట్టీ కోసం 2 ఇంచెస్ వెడల్పు ఉన్న స్ట్రైట్ పీస్ తీసుకొని లైనింగ్ జాయింట్ చేసిన బ్లౌజ్ పీస్ కి రైట్ సైడ్ వైపు నుంచి 2 ఇంచెస్ పీస్ పెట్టి 1/2 ఇంచ్ గ్యాప్ తో ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్న విధంగా డబల్ ఫోల్డ్ చేసుకొని మనం పట్టీకి వేసే స్టిచ్ లైనింగ్ మీద మాత్రమే పడేలా స్టిచ్ చేసుకోవాలి. డబల్ ఫోల్డింగ్ లైనింగ్ వైపుకు వచ్చేలా ఫోల్డ్ చేసుకొని చూపిస్తున్న విధంగా మెయిన్ క్లాత్ పక్కకు తీసి లైనింగ్ కి మాత్రమే స్టిచ్ పడేలా ఒక స్టిచ్ వేసుకోవాలి. హెమ్మింగ్ చేయడానికి ఎక్కువ టైం పట్టకుండా ఇలాంటి టిప్స్ ఫాలో అవుతూ ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. మెయిన్ క్లాత్ వైపు స్టిచ్ కనిపించకుండా ఇలా నీట్ గా ఉంటుంది. హెమ్మింగ్ చేసే టైం సేవ్ అవుతుంది. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.